గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఒక మాట పథకాలు సూపర్ 6 పథకాల్లో భాగంగా మహిళలకి ఉచితంగా బస్సు ప్రయాణం శ్రీశక్తి పథకం తీసుకొస్తానన్నారు. ఈ రోజు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేశారు. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి మాకు. ఎందుకంటే మాకు చాలా కొంచెం కాదు, ఆయన చేసింది ఎన్నో చేశారు మాకు. అన్నిటికీ మాకు చాలా హ్యాపీగా ఉంది. అందుకే మేము బస్సు కోసం కూడా లైన్లో ఉన్నాం ఇప్పుడు. అవును, ఇప్పుడు కాదమ్మా, ఇప్పుడు మహిళలకి ఈ రకంగా ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ఎందుకని? ఎందుకంటే వెళ్ళొచ్చు మేము ఎక్కడికి వెళ్ళినా గొప్పన నడిచి వెళ్తుంది. ఆటోని బస్సులు ఎక్కి ఎన్ని కాకుండా టయానికి అది ఎక్కడానికి ఆయన ఇవ్వబట్టి మేము నడవగలుగుతున్నాం. మరి ఆ మహానుభావుడికి చాలా సంతోషం, హ్యాపీ మాకు. అంటే మగవాళ్ళకి ఏమి లేదు, ఆడవాళ్ళకి అన్ని చేస్తున్నారు. అది లేదండి, ఆ మగవాళ్ళకి కూడా చేసే చాలా చేస్తున్నారండి. మాకు చేస్తున్నారు, ఆడకు చేసే కూడా అలా చేస్తున్నారండి. వ్యవసాయాలకు కానీ చాలా ఆడ చేసే వాళ్ళకి మాకు చేసి మాకు చేస్తున్నారండి. మహిళలకి ఎంతగా ఈ గవర్నమెంట్ ఇలా చేస్తుందని మీరు అనుకున్నారు? అసలు అనుకోలేదండి. కొన్ని పోస్టులు అనుకున్నాం కానీ ఇట్లా ఈ పైకి వస్తారని కొంతమంది అనుకున్నాం. మాకు తెలుసు ఆయన గెలుస్తారని, ఆయన మంచి జరుగుద్దని మాకు తెలుసు. ఖచ్చితంగా జరిగిందండి. మేము అందుకే ఆయన ఎప్పటికీ మర్చిపోము. మేము ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడికైనా మీకు ఎక్కడికి మీ చుట్టాల ఇంటికి కానీ బంధువుల ఇంటికి కానీ వెళ్ళాలంటే ఉచితంగా బస్సు ప్రయాణం అంటే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. ఇప్పుడు బాగా హ్యాపీగా ఉంది మాకు. ఏ రేలు వెళ్ళాలన్నా, టైంకి వెళ్ళి పని చేసుకోవాలన్నా, ఓ చోటకి వెళ్ళి మనం తెచ్చుకోవాలన్నా మేము హ్యాపీగా ఉన్నామండి. ఇప్పుడు బస్సు మీద వ్యాపారం చేసుకున్న వ్యాపారం చేసుకుంటానండి. నేను చీరలు అమ్ముకుంటాను. వెళ్ళాలంటే ఇంకో బస్సుకి వెళ్ళాలి, ఇంకోటి ఇప్పుడు అట్లా కాదు, ఇట్లా వెళ్ళవచ్చు, తీసుకోవచ్చు, మళ్ళీ ఎక్కి తెచ్చుకోవచ్చు. మనం అది ఎవరి కోసం? ఆయన మనకు చేయని సంతోషం కోసం, ఆయన్ని మనం నిలబడినందుకు కదా మనకు అవన్నీ జరిగేది. అది మా హ్యాపీ అండి. మహిళలకి ఉచితంగా గవర్నమెంట్ చెప్పినట్టు మహిళలకి ఉచితంగా బస్సు ప్రయాణం ఏర్పాటు చేయటం మీకు ఎలా అనిపిస్తుంది? ఆనందంగా ఉంది సార్. ఎందుకనమ్మా? ఎందుకంటే ప్రతిరోజు మేము పనికి వెళ్తుంటాము, డబ్బులు పెట్టి వెళ్ళాల్సి వచ్చింది కదా, కొంచెం సేవ్ అయింది నెలకి ఇంతని. అంటే పనులకి వెళ్ళే వాళ్ళకి ఇంట్లో పరిస్థితి బాగాలేనప్పుడు పిల్లలకి ఏదైనా చూసుకోవడానికైనా ఇబ్బంది అయింది. ఇట్లా అయితే కొంచెం పిల్లలు అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మహిళలకి కొంచెం అంటే ఎవరైనా స్త్రీలకి కానీ ఉచితంగా రాష్ట్రంలో ఎక్కడికైనా తిరిగే అవకాశం కల్పించడంపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది సార్. ఎందుకు ఎంత ఆనందంగా ఉంది అంటే ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారమ్మా? కనకదుర్గమ్మ వారి గుడికి వచ్చాం సార్. ఇప్పుడు మీరు ఎవరు వెళ్తున్నారు? గోవిందపురం. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే ఎంత టికెట్ అయింది? 200 అయింది సార్. 200 అయింది. ఇప్పుడు 200 ఫ్రీగా రావటం మీకు ఎలా అనిపిస్తుంది? ఆనందంగా ఉంది. చాలా ఆనందంగా ఉంది. చేపలు పడతాం. ఇప్పుడు ఎక్కడ పడతారు, ఎక్కడ అమ్ముతారు? మేము కరకట్ట దగ్గర పడతాం, విజయవాడలో అమ్ముతున్నాం. ఇప్పుడు అమ్ముతున్నప్పుడు మీరు బస్సుకి వెళ్తారా, ఆటోకి వెళ్తారా? బస్కి మొన్నటి దగ్గర అయితే ఆటోకి బస్కి వెళ్ళేవాళ్ళం. ఎంత పడేది డబ్బులు? 100 రూపాయలు అండి. అదే ఆటోకి అయితే 200 తీసుకుంటారు. ఈరోజు మహిళలకి గవర్నమెంట్ ఉచితంగా బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? నాకు ఆనందంగా ఉంది. ఎందుకని? ఆ 200 మనకి కలిసి వస్తాయి కదా, ఆ డబ్బులు ఏమంటే మనం ఏ సీటీ వేసుకుంటే దేనికో దానికి వస్తాయి కదా. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇలాంటి పథకం తీసుకురావడం మీకు హ్యాపీయేనా? హ్యాపీ అండి. ఎందుకని హ్యాపీ? ఎందుకంటే మన డబ్బులు పెట్టుకుని మనం వెళ్తున్నాం. ఇప్పుడు అలా కాదు కదండి, ఉచితంగా వెళ్ళట్లేదు. అలా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీకు టికెట్ వేసి ఇవ్వటంపై మీకు ఎలాగా ఉంది? ఆనందంగా ఉందండి. ఏదమ్మా టికెట్ మీకు ఎలా అనిపిస్తుంది? నాకైతే ఆనందంగా ఉంది. అంటే ఇలాగా ఈ అవకాశం నాకే వస్తుంది అనుకోలేదు నేను. అంతమందిలో నాకే వస్తాను అనుకోలేదు. గవర్నమెంట్ మహిళలకి ఉచితంగా శ్రీశక్తి పథకం కింద ఉచితంగా బస్సు ప్రయాణం రాష్ట్రం అంతా కల్పించడంపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఇదిగోండి ఫ్రీగా టికెట్ కూడా నాకు ఇచ్చారు. టికెట్ తీసుకున్నాను, చాలా సంతోషంగా ఉంది. ఎందుకనంటే ఎగ్జామ్స్ టైంలో నాకు కొన్ని బస్సెస్ లేట్ అవ్వచ్చు, ఫాస్ట్గా వెళ్ళడానికి కుదరదు. ఒకవేళ పాస్ తీసుకుంటే మెట్రో ఎక్కడం కూడా కుదరదు. సో ఈ బస్సెస్ అయితే ఏ బస్ అయినా ఎక్కి ఫాస్ట్గా ఎగ్జామ్కి రీచ్ అవ్వచ్చు, ఎగ్జామ్కి ఫాస్ట్గా అటెండ్ అవ్వచ్చు, చదువుకోవడానికి కూడా యూజ్ ఉంది. మా ఫ్రెండ్స్కి కూడా చాలా యూజెస్ ఉన్నాయి అండ్ చాలామందికి యూజెస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి కాలేజీకి ప్రయాణించాలంటే ఎంత ఖర్చు అవుతుంది? అప్ అండ్ డౌన్గా 100 రూపీస్ అవుతుంది. ఉన్నవేళ నుంచి వడ్డేశ్వరం వరకు ట్రావెల్ చేస్తాను. రోజుకి 100. ఈ రోజు 3000 సేవ్ అవుతుంది. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఫైనాన్షియల్ బర్డెన్ అనేది తగ్గుతుంది, అది చాలా. అంటే ఈ గవర్నమెంట్ ఇలాంటి పథకం తీసుకున్నట్టు మీకు ఎలా ఉంది? ఈ పథకం అందరికీ యూజ్ అవ్వడంలో అందరికీ సంతోషంగానే ఉంటుంది కదా. సో ఉమెన్స్కి చాలా లక్కీ. అంటే కొంచెం మందికి ఉపయోగపడదు, ఎందుకు మహిళలకి బస్సు ప్రయాణం అది ఇది అని అంటున్నారు కదా. అలా ఏం లేదు, అందరికీ యూజ్ అవుతుంది. అందరూ ఎక్కుతారు కదా, అందరికీ యూజ్ అవుతుంది.
అంటే గవర్నమెంట్కి మీరు ఏం చెప్తాం అనుకుంటున్నారు? ఈ కూటమి ప్రభుత్వం మాకు చాలా ఫేవరబుల్గా అన్ని యూజర్స్ని ప్రొవైడ్ చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ దట్. మేడం గారు, ఈ రోజు చూసినట్లయితే కూటమి ప్రభుత్వం వచ్చే సంవత్సరం పైన అవుతుంది. ఈ రోజు ఆగస్ట్ 15న చెప్పిన మాట నిలబెట్టుకున్నట్టు చంద్రబాబు నాయుడు గారు శ్రీశక్తి పథకం కింద బస్సు ఫ్రీ పెట్టారు. ఇది ఆడవాళ్ళకి ప్రత్యేకంగా ఎలా ఉపయోగపడుతున్నారు? ఆడవాళ్ళకి ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి బాగాలేక వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా వెళ్ళలేకుండా వాళ్ళు అంటే చిన్న చిన్న కోరికలను కూడా తీర్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ ఫ్రీ బస్సు వల్ల వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు. ఇంట్లో వాళ్ళకు కూడా బస్సులోనే ప్రయాణం చేస్తున్నారు కాబట్టి అని ధైర్యంగా ఉండొచ్చు. ఇప్పుడు పిల్లలు కూడా నైట్ డ్యూటీలకి అది వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఆటోలో వెళ్ళి రావాలన్నా లేదా క్యాబ్స్ బుక్ చేసుకొని రావాలన్నా టెన్షన్ గా ఉంటాయి. అంటే ఇతర పరిస్థితులు బట్టి ఎక్కడెక్కడో జరుగుతున్నాయి, మన పిల్లలు కూడా అలా జరుగుతాయేమో అన్న భయం ఉంటుంది. కానీ ఈ ఫ్రీ బస్సు వల్ల పిల్లలు ధైర్యంగా ఇంటికి వస్తారన్న ధైర్యం పేరెంట్స్ కి. ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది మేడం? ఇచ్చిన మాట చంద్రబాబు నాయుడు ఇన్ టైం నెరవేర్చారంటారు? ఇచ్చిన మాట ఇన్ టైం లోనే నెరవేర్చారండి. అందుకు సీఎం సార్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చంద్రబాబు మీద పూర్తి నమ్మకం అయితే ఉందంటారా మేడం? ఏర్పడిందండి మహిళలకి. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే తల్లికి వందనం వేశారు. అలాగే ఇప్పుడు ఫ్రీ బస్ సూపర్ 6 లో 2 ఆల్రెడీ అమల్లోకి వచ్చాయి కనుక మిగతా 4 కూడా అమలు చేస్తారని ధైర్యం ఆడవాళ్ళలో వచ్చిందండి. మేడం గారు, ఈ రోజు చూసినట్లయితే చంద్రబాబు నాయుడు వచ్చి సంవత్సరం పైన అవుతుంది. ఆగస్ట్ 15న చెప్పిన మాట విధంగా స్త్రీ శక్తి పథకం కింద ఆడవాళ్ళకి బస్ ఫ్రీ పెట్టారు. ఇది ఆడవాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది? బాగా ఉపయోగపడుతుంది. బాగా పెట్టారు. ఏ విధంగా అంటే ఎక్కడికైనా వెళ్ళడానికి గబ్బుకి మని ఇంట్లో చేతిలో డబ్బు లేకపోయినా వెళ్ళి రాగలరు. బాగానే ఉంది, సంతోషంగా. మేడం, ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఆడవాళ్ళ కోసం బస్ ఫ్రీ పథకం గానీ, తర్వాత తల్లికి వందనం గానీ పథకాలు పెట్టారు. ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ప్రభుత్వం బాగుంది అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బస్సు ప్రయాణం శ్రీశక్తి పథకం ఈ గవర్నమెంట్ తీసుకురావటంపై మీకు ఎలా అనిపిస్తుంది? సంతోషంగా ఉందండి. దేనికనమ్మా? అంటే లేడీస్ అందరూ జాబులు చేయాలన్నా, వ్యాపారాల్లో చేసేవాళ్ళైనా, ఏదన్నా ముఠా పనికి వెళ్ళే వాళ్ళు అందరికీ కొంచెం వాళ్ళకి బాగుంటుంది. అంటే మామూలుగా ఇప్పుడు ఛార్జీలు పెట్టుకుని మనం వెళ్ళే కన్నా ఇది మాకు ఫ్రీగా బస్సు పెట్టారు కాబట్టి సంతోషంగా ఉంది. అంటే మహిళలకి ఇలాంటి బస్సు ప్రయాణం ఏర్పాటు చేస్తారని మీరు అనుకోలేదు సార్, అనుకోలేదు. ఎప్పుడుపై ఏర్పాటు చేయడంపై మీకు ఎలా అనిపిస్తుంది? సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. అంటే చాలా మంది అంటున్నారు ఉచిత బస్సు ప్రయాణం వల్ల చాలా ఇబ్బంది పడతారు, ఆర్టీసీకి నష్టం వస్తుంది. అదేం లేదు, అదేం లేదు, అదేం లేదు. మహిళలకి బాగుంటుంది అంటే? మహిళలు బాగుంటుందండి, బాగుంటుంది. ఇప్పుడు గవర్నమెంట్కి మీరు ఏం చెప్తాం అనుకుంటున్నారు? గవర్నమెంట్కి ఏం చెప్పేదాన్ని మేము లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. దేనికన్నా? మాకు ఫ్రీ బస్ పెట్టినందుకు. అంటే చాలా ఇచ్చారు కదా మహిళలకు. ఇచ్చారు, అయ్యి సంతోషమే. మేము అది కూడా సంతోషం పడుతున్నాం, ఇది సంతోషమే. గ్యాస్ ఫ్రీ ఇచ్చారు, అమ్మఒడి ఫ్రీ ఇచ్చారు, రైతు భరోసా ఇచ్చారు, ఫ్రీ బస్సు పెట్టారు, బాగుంది. మహిళలకి ఇంకా సంతోషం, ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది పడుకోకుండా వాళ్ళకి వెళ్ళటానికి రావటానికి ఇబ్బంది లేకుండా బాగుంటుంది. కూటమి గవర్నమెంట్ అది సూపర్ 6 పథకంలో భాగంగా ఈ రోజు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడంపై మీకు చాలా సంతోషంగా ఉంది. అందరూ ఉపయోగించుకుంటారు అనుకుంటున్నాము. ఎందుకని సంతోషంగా ఉందమ్మా మీకు? కూటమి ప్రభుత్వం స్త్రీలకు స్పెషల్ గా బస్సులు ఇస్తున్నారు. జెంట్స్ తో కలిసి వెళ్ళి అని లేకుండా ప్రశాంతంగా మహిళల బస్సు ఒకటి వస్తుంది కదా. అంటే ఇప్పుడు మీ అందరికి రాష్ట్రంలో మహిళలు ఎక్కడికైనా వెళ్ళడానికి అవకాశం కల్పించడంపై మీకు చాలా సంతోషంగా ఉంది. మంచి ఆలోచన, మంచి పథకం, బాగా అమలు చేస్తున్నారు పథకాన్ని. కొన్నాళ్ళు బాగా కొనసాగాలని కోరుకుంటున్నాం ఈ పథకాన్ని మహిళలుగా. అంటే అమ్మ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత సూపర్ 6 లో భాగంగా మీకు ఏమైనా పథకం అందిందమ్మా? మాకంటే చిన్నపిల్లలు లేరులేండి, గ్యాస్ వచ్చింది. పడటంపై గ్యాస్ బండ్లు డబ్బులు పట్టడంపై మీకు ఎలా? చాలా సంతోషంగా ఉంటుంది కదా, వరకు వస్తే ఊరికైనా బాగానే చేస్తున్నారు కూటమి ప్రభుత్వం. అంటే గవర్నమెంట్ ఏమని చెప్దాం అనుకుంటున్నారు? ఇలానే బాగా మంచిగా కొనసాగించాలి, కష్టం లేకుండా కొనసాగించాలి. కట్టే పనులన్నీ కూడా అందరూ ఎగకుండా కడితే గవర్నమెంట్ రన్ చేయగలుగుతుంది. వాళ్ళకి ఆర్థికంగా ఉండాలి కదా, మనం అన్నీ ఎగ్గొట్టకుండా పనులన్నీ కట్టి బాగా మనం ధర్మం కంటే వాళ్ళు చేయగలుగుతారు ఈ పథకాన్ని. అంటే ఇప్పుడు అంటే కొంచెం మంది అంటున్నారు మహిళల బస్సు ఉచిత బస్సు వల్ల ఏం ఉపయోగం లేదు అది ఇదని కొంచెం మంది మాట్లాడుతున్నారు. ఉపయోగం లేదంటారు, ఎక్కకుండా ఉంటారా వాళ్ళందరూ అనేవాళ్ళు అంటానే ఉంటారు. బాగానే ఉంటుంది, మా వరకు బాగుంది అనుకుంటున్నాము.
అంటే ఇక్కడ నుంచి మీ ఫ్యామిలీ మీ చుట్టాల ఇంటికి వెళ్ళడానికి ఎక్కడికైనా ఉచితంగా వెళ్ళడానికి సౌకర్యం కల్పించారుగా గవర్నమెంట్. ఓకే అండి, థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి థ్యాంక్ యూ.